ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సురభి స్తోత్రము. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందంలోని శ్రీ సురభి స్తోత్రము. పురందర ఉవాచ. నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమో నమః. గవాంబీజస్వరూపాయ నమస్తే జగదంబికే. నమో రాధాప్రియాయై చ పద్మాంసాయై నమో నమః. నమః కృష్ణప్రియాయై చ గవాంమాత్రే నమో నమః. కల్పవృక్షస్వరూపాయై సర్వేషాం సతతం పరే. క్షీరదాయై ధనదాయై బుద్ధిదాయై నమో నమః. శుభదాయై సుభద్రాయై గోప్రదాయై నమో నమః. యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమో నమః. స్తోత్రశ్రవణమాత్రేణ తుష్టా హృష్టా జగత్ప్రసూః. ఇదం స్తోత్రం మహాపుణ్యం భక్తియుక్తశ్చ యః పఠేత్. సః గోమాన్ ధనవాంశ్చైవ కీర్తిమాన్ పుత్రవాంస్తథా. సస్నాతః సర్వతీర్థేషు సర్వయజ్ఞేషు దీక్షితః. ఇహ లోకే సుఖం త్యుక్త్వా యాత్యంతే కృష్ణమందిరే. సుచిరం సవసేత్ తత్ర కురుతే కృష్ణసేవనం. న పునర్భవనం తత్ర బ్రహ్మపుత్రో భవేత్ తతః. ఇతి శ్రీ ఇంద్రకృత శ్రీ సురభి స్తోత్ర సురభిమాతార్పణమస్తు. శ్రీ సురభి స్తోత్రం యొక్క ఫలశ్రుతి. పాల సముద్రం నుంచి పుట్టిన కామధేనువుని భక్తితో చేసిన స్తోత్రం ఇది. ఈ స్తోత్రాన్ని వినగానే సమస్త లోకాలకు తల్లి అయిన ఆ గోమాత సంతోషించి ఇంద్రునికి ఒక వరం ఇచ్చింది. ఈ స్తోత్రాన్ని భక్తితో విన్నా చదివినా వారింట్లో తప్పక గోవులుంటాయి. గో సంపద, గో కటాక్షం పొంది ధనవంతులై కీర్తివంతులై సంతానం కూడా కలుగుతుంది. ఈ స్తోత్రాన్ని ప్రొద్దుటిపూట స్నానం చేయకుండానే చదవమన్నారు. అలా చదివితే అన్ని తీర్థములలో స్నానం చేసినటువంటి ఫలితం పొందుతారు. అంతేకాక గంగా, యమున, కృష్ణ, గోదావరి వంటి నదులలో స్నానం చేసిన మహాఫలితం పొందుతారు. సకల తీర్థస్నాన ఫలితం పొందుతారు. సమస్త యజ్ఞములను నిరంతరం దీక్షతో చేసిన వారు పొందే ఫలితం పొందుతారు. ఈ లోకంలో సుఖములను అనుభవిస్తారు. స్నానం చేశాక పఠిస్తే కూడా ఇవే ఫలితాలు కలుగుతాయి. అంతేకాక ఈ లోకంలో సమస్త సుఖాలను అనుభవిస్తారు. శరీరం విడిచిపెట్టాక కృష్ణ మందిరమునకు వెళ్ళడమే కాక పునర్జన్మ ఉండదు. బ్రహ్మజ్ఞానం కలిగిన భగవత్పుత్రుడై పుడతారు. అంటే నారదుని వంటి ఉన్నత స్థితిని పొందుతారు. లోకా సమస్త సుఖినో భవంతు. నమః శివాయై చ నమః శివాయ. నమో నారాయణ